ఖమ్మం మున్నేరును కలుషితం చేస్తుందో ముఠ ఎక్కడెక్కడ తయారైన రసాయన వ్యర్థాలను ఖమ్మం మున్నేరులో కలుపుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రులు అపరాత్రులు వ్యవహారం నడిపిస్తున్నారు. గొర్రెలు బర్రెలు చచ్చినా పంటలు నాశనమవుతున్నా పట్టించుకోవడం లేదు. అసలు ఈ దందా వెనక సూత్రధారి ఎవరు? ఎక్కడో వదలాల్సిన కెమికల్ వ్యర్థాలు ఖమ్మంకి ఎలా వస్తున్నాయి? వీటి వెనక ఉన్న మాస్టర్ బ్రెయిన్ ఎవరు? అన్నీ తెలిసి పోలీసులెందుకు ఉదాసీనంగా ఉన్నారు? మున్నేరు నీరే జీవనాధారం. ఖమ్మం నగరాన్ని మూడు వైపులా మున్నేరు చుట్టేసి ప్రవహిస్తోంది. వేల మందికి తాగునీరు, వందలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. పశుపక్షాలు, మూగజీవాలకు మున్నేరు నీరే జీవనాధారం. కానీ ఓ ముఠా కన్ను మున్నేరు మీద పడింది. గుట్టు చప్పుడు కాకుండా ఈ నీటిలో కెమికల్ వ్యర్థాలను కలుపుతున్నారు. అది కూడా లీటర్లలో. 10 లీటర్లో కాదు, వేలాది కిలోల రసాయన వ్యర్థాలను ఈ నీటిలో కలిపేసి చేతులు దులిపేసుకుంటున్నారు. పరిస్థితి గమనిస్తే అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే ఇదంతా తెలిసే జరుగుతోందని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 1-2 కాదు, 10 సార్లు ఈ ట్యాంకర్లు రావడం, అర్ధరాత్రి సమయంలో రసాయనాలను మున్నేరులో కలపడం గుదిమల్ల, ప్రకాష్ నగర్, వెంకటగిరి వాసులు చూస్తూనే ఉన్నారు. ఆగస్టు 30న ధైర్యం చేసి ఆ ముఠాను అడ్డగించి 2 కెమికల్ ట్యాంకర్లను పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు. కానీ అదే ముఠా అదే లారీలో మళ్లీ విషతుల్యమైన రసాయన వ్యర్థాలను తీసుకొచ్చారు. గతంలో కలిపిన చోటే మళ్లీ మున్నేరులో కలుపుతున్నారు. ఆగ్రహించిన వివిధ గ్రామాల ప్రజలు అదే లారీని మరోసారి పట్టుకోవడంతో విషయం బయటకొచ్చింది. అక్కడ మేము రాత్రి షికారుగాని వెళ్తే, చేపల షికారుగాని వెళ్తే రాత్రి 11:30 సమయంలో ఈ లారీ వచ్చింది. లాస్ట్ మంత్ 30 డే టైంలో ఈ లారీ మీదనే ఎఫ్ఐఆర్ ఒకటి అయింది. ఆల్రెడీ 2 లారీలు బుక్ చేసినాం ఆ రోజు. ఆ 2 లారీలు కూడా మళ్ళీ కంటిన్యూగా 3 సార్లు, ఇది 3వసారి రావటం ఇక్కడికి. గత 2 సార్లు వచ్చినప్పుడు మాకు టైం కుదరలేదు, పట్టుకోలేకపోయినాం. రాత్రి అక్కడ ఉండబట్టికి దొరికింది ఈ బండిని తీసుకొచ్చి రాత్రి కానిస్టేబుల్, ఏఎస్ఐ గారు 2 వచ్చారు, 3 వచ్చారు. వాళ్ళకు ఒప్పచెప్పినాం. వాళ్ళ ఓనర్ కూడా వచ్చిండు. వాళ్ళది నీళ్ళల్లో కలపలేదు, మీరు ఇంత విషయం ఎందుకు చేస్తున్నారని చెప్పని అంటున్నారు. ఇంతకుముందు నీళ్ళల్లో కలిపినప్పుడు చేపలు చచ్చిపోయినాయి, జీవాలు చచ్చిపోయినాయి, బర్రెలు చచ్చిపోయినాయి. అందులో మేము షికారు చేసేటోళ్ళ కాళ్ళు అయితే మొత్తం చీకులు పట్టిపోయినాయి, ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం కాళ్ళని వాడిపోయినాయి. ఇది సంగతి. మున్నేరు నది ఒడ్డున ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దిగువన ఓ పాడుబడిన పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమను ఆధారంగా చేసుకుని ఈ కెమికల్ ముఠా రసాయనాలను మున్నేరులో వదులుతోంది. హైదరాబాద్, యాదాద్రి జిల్లా, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లోని వివిధ రసాయనాల పరిశ్రమల్లోని రసాయన వ్యర్థాలను లారీ ట్యాంకర్లలో నింపుకొస్తున్నారు. వే బిల్లులో ఉన్న వివరాలకు ఈ లారీ అన్లోడ్ అవుతున్న చోటుకు సంబంధమే లేదు. లోడింగ్, అన్లోడింగ్, ట్యాంకర్లోని సరుకు ఏమిటి అనే వివరాలు ఎవరికీ తెలియవు. ఏం మోసుకెళ్తుందో కూడా బోర్డు లేని ఓ ట్యాంకర్, ఎక్కడికెళ్తుందో కూడా తెలియని ఓ లారీ, ఇదే ఈ ముఠా ఆయుధాలు. ఒక్కొక్క ట్యాంకర్లో 25,000 నుంచి 30,000 లీటర్ల రసాయన వ్యర్థాలు తీసుకొచ్చి దర్జాగా కలిపేసిపోతున్నారు. దీనివల్ల నీటి కాలుష్యం అవుతోంది. ప్రకాష్ నగర్ దిగువన ఉన్న అనేక గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి. కలుషిత నీళ్లు తాగి గొర్రెలు, బర్రెలు, ఇతర జీవాలు 10ల సంఖ్యలో చనిపోతున్నాయి. చేపలు చనిపోతూ ఉండడంతో మత్స్యకారులకు జీవన భృతి పోయింది. ఆ రసాయన వ్యర్థం పడిన చోట మాడిపోతోంది. గడ్డి కూడా కాలిపోయి ఘాటైన వాసనొస్తోంది. ఈ కెమికల్ ట్యాంకర్ దగ్గర నిలబడి వాసన చూస్తే కడుపులో వికారంగా శ్వాస కూడా ఆడని పరిస్థితి నెలకొంది. అంటే ఇందులో ఎంత విషతుల్యమైన వ్యర్థాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. నా పంటలు ఎండిపోతున్నాయి, 4 బర్రెలు చచ్చిపోయినాయి. రేత్రిగా మాకంత ముందు తెలియదు సార్. పోయిన ఎండాకాలం నాకు తెలియదు ఇది. మొన్న మా మధ్యకారులు ఫోన్ చేస్తే వచ్చినాం, ఇట్లా బర్రెలు చచ్చిపోతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి కదా. అప్పుడు నాకు అర్థమైంది సార్, నెలలో 4 సార్లు చనిపోయినాయి. ఏం సార్ నా బర్రెలు చచ్చిపోయినాయి, ఏం సార్ మా పట్ట కొడుతున్నావా సార్ అంటే, మీ పట్ట ఏం కొట్టలా, మాట్లాడదాం అంటాడు సార్. అది విషయం సార్. అది బంద్ కావాలి సార్. ఆయన అక్కడ రావద్దు ఈ బండ్లు. ఎక్కడో బండ్లు తీసుకొచ్చి మా విలేజ్లో కారట్లేదు సార్. మున్నేరు నీటిలో కెమికల్ కలపడం వల్ల నీరు విషతుల్యమవుతుంది. పశువులు, గొర్రెలు చనిపోవడం మాత్రమే కాదు, ఆ కెమికల్ కలిపిన నీరు మనుషులు తాగడం ద్వారా చర్మ వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఆగస్టు 30న పట్టుకున్న లారీయే మళ్లీ రసాయనాలు తీసుకొని రావడం పైన గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు, పోలీసులకు తెలిసే ఈ దందా జరుగుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో కెమికల్ నమూనాలను టెస్టుకు పంపించినట్లు చెబుతున్న అధికారులు 40 రోజులు దాటినా ఆ టెస్టు వివరాలు బయటపెట్టకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
లారీ డ్రైవర్ క్లీనర్ దగ్గరున్న పేపర్ల ప్రకారం ఈ లారీ చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో లోడ్ అవుతుందని, గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో డిస్పోజ్ చేయబడుతుందని రాసి ఉంది. అలాంటప్పుడు ఈ లారీ ఖమ్మం ఎందుకు వస్తోంది, ఇక్కడ మున్నేరులో ఎందుకు కలుపుతున్నారు వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఆ నీళ్ళన్నీ ఈ విడుదల చేయగానే అక్కడ స్టక్ అయ్యి బోర్లలో దిగుతాయి. ఈ వ్యవసాయ పంటలు కూడా వరి మొత్తలు మన మిరప తోటలు కూడా ఆ నీళ్ళకు యాసిడ్ రూపంలో వచ్చి అన్ని కాలిపోతున్నాయి. దీనికి ఏ అధికారులు చెప్పినా పట్టించుకోలేరు. అంతకుముందు కేసు పెట్టినాం, కేసు ఎఫ్ఐఆర్ అయింది, మళ్ళీ ఇదే బండి వచ్చి పోయడం జరుగుతుంది. అసలే వరద కొట్టులలో అంతా పోయి మా పొలాలు అన్ని కొట్టపోయి మేము నానా బాధలు పడుతున్నాం. గొర్రెలు గోట్లు అన్ని కొట్టపోయినాయి. ఇప్పుడు ఇదో బాధ. ఎటు కావాలి సార్, మాకు ఇది తగిన చర్యలు తీసుకుని కలెక్టర్ దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయి దానికి తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. రసాయన వ్యర్థాలు కలుపుతున్నారని గ్రామస్తులే కనిపెట్టారు. 40 రోజుల క్రితం పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ అదే లారీ అంతే ధైర్యంగా వచ్చి రసాయన వ్యర్థాలు వదులుతోంది. అంటే ఎవరో ఈ ముఠా వెనుక ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు, పోలీసులు అండలేకుండా ఈ దందా సాగుతుందా? కనీసం జనం ఇచ్చిన ఫిర్యాదును కూడా పట్టించుకోకపోవడం అలసత్వమా? ముఠా సభ్యులకు అందుతున్న సహకారమా? తేలాల్సి ఉంది.